ఇంకా విచిత్రం, మమ్మల్ని మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అనే మాట కేసీఆర్ గారు అప్పులపాలు చేసిపోయారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చెప్పింది కదా, ఇంకా సిగ్గు లేకుండా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు. ఒక మంత్రి గారేమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షల కోట్ల అప్పు అంటాడు. వాళ్ళ నోరికి ఎంత వస్తే అంత మొక్కాల. మంత్రులు క్యాబినెట్లో ఉండే మంత్రులకే సయోధ్య లేదు, శృతి లేదు. ఒక ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు ముఖ్యమంత్రి గారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని పొన్నం ప్రభాకర్ గారు అంటారు, 80,000 ఉద్యోగాలు ఇచ్చామని శ్రీధర్ బాబు గారు చెప్తారు, లేదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి శృతి లేదు, లయ లేదు. క్యాబినెట్లో ఉండే సహచరుల మధ్యన కూడా ఇవాళ కనీసం సయోధ్య లేదు. ఇది వాస్తవం. అది అప్పుల విషయంలో అంతే అబద్ధాలు, ఉద్యోగాల విషయంలో అంతే అబద్ధాలు. కానీ ఒకటి మాత్రం దివ్యంగా చేస్తున్నారు. మేము మొత్తం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో చేసిన అప్పు 2.8 lakh crores, 2,80,000 కోట్లు. ఇది నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72,000 కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభమైంది. వారసత్వంగా మాకు సంక్రమించింది 72,000 కోట్ల అప్పు. మేము దిగిపోయేనాడు 3,50,000 కోట్ల అప్పు. అంటే మేము చేసింది మధ్యలో పాత అప్పులు కట్టంగా, కొత్త అప్పులు తేంగా, నికరంగా చూస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. 9.5 ఏళ్లలో మేము చేసింది సంవత్సరానికి 30-35 కోట్ల చొప్పున. మా అప్పు 2,80,000 కోట్లు. మరి ఏం చేశాము అప్పు చేసి? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం 1,00,000 కోట్లతో. ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 30,000 కోట్లతో 90% పూర్తి చేశాం. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేశాం. అట్లాగే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు సరఫరాని దివ్యంగా చేసి, మా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు, దామెరచెర్లలో భారతదేశంలోనే అతిపెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయలతో కట్టాం. ఏం చేశారు కేసీఆర్ అప్పు చేసి అంటే 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి. 15 లక్షల మంది పిల్లలకి కేసీఆర్ కిట్లు ఇచ్చారు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టారు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టారు, ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కట్టారు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, తాండాలు, పంచాయతీలు, ఇవన్నీ చేసిండు కేసీఆర్.